నమస్కారం వార్తలకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు వైఎస్ఆర్ 15వ వర్ధంతిని పురస్కరించుకొని ఘన నివాళి వైఎస్ఆర్ అంటే తెలుగు ప్రజల ఎమోషన్ తెలుగు ప్రజలకు వైఎస్ఆర్ అంటే అఫెక్షన్ ప్రతి మదిలో మహానేత గుర్తులు పేర్కొన్న మాజీ మంత్రి ఆర్కే రోజా వరద ముంచెత్తడంతో లక్షలాది జనం చాలా ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో రాష్ట్రమంతా వారికి అండగా నిలబడి ఆపణ హస్తం అందించాలి పిలుపునిచ్చిన చిత్తూరు జిల్లా టీడీపీ టీఎన్టీయూసీ అధికార ప్రతినిధి జ్యోతి నాయుడు తిరుపతిలో ఘనంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఈ నేపథ్యంలో రక్తదానం నిరుపేదలకు అన్నదానం చేపట్టిన అభిమానులు నాయకులు మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజల నుండి అందే ప్రతి అర్జీలకు గడువులకు పరిష్కారం చూపాలి పరిష్కరించిన ఫిర్యాదులు మరలా రీఓపెన్ కాకుండా జాగ్రత్తగా పరిశీలించాలి పేర్కొన్న తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ శ్రీవారి లడ్డూను సామాన్య భక్తులకు దూరం చేయకండి టీటీడీ విజిలెన్స్ వ్యవస్థ నిర్లక్ష్యాన్ని సామాన్య భక్తులపై రుద్దకండి శ్రీవారి లడ్డూకి డిమాండ్ క్రియేట్ చేస్తే దళారీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తారు పేర్కొన్న బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి ఇక వార్తల్లోని వివరాలు జోహార్ రాజన్న జోహార్ అంటూ వైఎస్ఆర్సీపీ నేతలు దివంగత ముఖ్యమంత్రి మహానేత వైఎస్ఆర్ కు నివాళులు అర్పించారు ప్రతి మది మహానేత గుర్తు అని మాజీ మంత్రి ఆర్కే రోజా అన్నారు మహానేత కీర్తిశేషులు వైఎస్ఆర్ 15వ వర్ధంతిని పురస్కరించుకొని సోమవారం ఓంశక్తి ఆలయం సమీపంలోని బైపాస్ సర్కిల్లోని మహానేత వైఎస్ఆర్ విగ్రహానికి మండలంలోని దామరపాకం సచివాలయం సమీపంలో ఉన్న మహానేత విగ్రహానికి ఆమె పూలమాలలు వేసి నివాళి అర్పించారు మహానేత కీర్తిశేషులు వైఎస్ఆర్ 15వ వర్ధంతిని పురస్కరించుకొని సోమవారం ఓంశక్తి ఆలయం సమీపంలోని బైపాస్ సర్కిల్లోని మహానేత వైఎస్ఆర్ విగ్రహానికి మండలంలోని దామర్పాకం సచివాలయం సమీపంలో ఉన్న మహానేత విగ్రహానికి ఆమె పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైఎస్ఆర్ అంటే తెలుగు ప్రజల ఎమోషన్ అని తెలుగు ప్రజలకు వైఎస్ఆర్ అంటే అఫెక్షన్ అని అన్నారు ఆయన భౌతికంగా మనకు దూరం అయి ఉండవచ్చని ప్రతి గడపకు ప్రతి హృదయానికి దగ్గరగా ఉంటారన్నారు పార్టీలకు అతీతంగా పథకాలు అమలు చేసిన ఆయన పరిపాలనకు మానవత్వం మధ్యన మహనీయుడని అన్నారు ఆయన ప్రజల గుండాల్లో సజీవంగానే ఉంటారని చెప్పారు వైఎస్ఆర్ ఆశయాల కోసం ఎన్నో కష్టాలు ఎదుర్కొని మహానేత పాలనను జగనన్న అందించారని అన్నారు గత ఎన్నికల్లో ఏం జరిగిందో రాష్ట్ర ప్రజలే ఇంకా తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నారన్నారు ఎన్నికలు తారుమారు కావడాన్ని ఎవరూ అర్థం చేసుకోలేకపోతున్నారని చెప్పారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నంత వరకు వైఎస్ఆర్ అనే బ్రాండ్ నిలబెట్టడానికి పనిచేస్తూనే ఉంటామని తెలిపారు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తేవడానికి ప్రతి నాయకుడు కార్యకర్త పనిచేస్తారని ప్రతిజ్ఞ చేస్తున్నామని చెప్పారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు వైఎస్ఆర్ అంటే తెలుగు ప్రజల ఎమోషన్ తెలుగు ప్రజలకి వైఎస్ఆర్ అంటే అఫెక్షన్ సెప్టెంబర్ 2వ తేదీ 2009 ఈ దేశ చరిత్రలోనే ఒక పెద్ద రాజకీయ విషాదం ప్రతిపక్షాలు సైతం కన్నీళ్లు పెట్టుకున్న యుగ పురుషుడు వైఎస్ఆర్ గారు మన నుంచి దూరంగా వెళ్ళిపోయారు భౌతికంగా అయితే ఆయన దూరంగా వెళ్ళారేమో కానీ ఈనాటికి పేద ప్రజల గుండెల్లో గుడి కట్టుకొని ఉన్న గొప్ప యుగ పురుషుడనే చెప్పొచ్చు ఎందుకంటే ప్రతి గడపకి ప్రతి హృదయానికి తన పరిపాలనతో ఆయన దగ్గరయ్యారు ఆయన చనిపోయిన రోజు ఎన్నో గుండెలు అలసిపోయేలాగా ఏడవటం అలాగే ఆగిపోవటం మనం కళ్ళారా చూసాం మనం రాజశేఖర్ రెడ్డి గారు వచ్చిన తర్వాతే ప్రజల కష్టాలు తెలుసుకొని వాటిని దూరం చేయడం కోసం అన్ని వర్గాల వారికి ఏ విధంగా రైతులకు కానీ యువకులకి ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ రైతులకి ఉచిత కరెంటు కానీ అలాగే మీరు చూస్తే ఆరోగ్యశ్రీ కానీ అలాగే 108 కానీ ఇలా చెప్పుకుంటూ పోతే ఈ దేశ చరిత్రలో ఎవరూ చేయనటువంటి విధంగా ఆయన పరిపాలన సాగించారు కాబట్టే మనం చరిత్రలో వింటాం దేవుడి పాలన రాముడి పాలన అని ఆ పాలనని రాజశేఖర రెడ్డి గారు పరిపాలించినప్పుడు అందరూ కళ్ళారా చూడడం జరిగింది చరిత్ర చూడని విధంగా విజయవాడను వరద ముంచెత్తడంతో లక్షలాది జనం నిరాశ్రయులై చాలా ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో రాష్ట్రమంతా వారికి అండగా నిలబడి ఆపణ హస్తం అందించాలని చిత్తూరు జిల్లా టీడీపీ టీఎన్టీయూసీ అధికార ప్రతినిధి
జ్యోతిరాయుడు పిలుపునిచ్చారు. సోమవారం నగరి పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విజయవాడలో ప్రజలు పడుతున్న ఇబ్బందులు చూస్తుంటే కళ్ళు చెమరుస్తోందన్నారు. సాటి మనిషి ఆపదలో ఉంటే ఆదుకోవడం మానవ ధర్మమని, దీన్ని గుర్తించి రాష్ట్రంలోని సినీ పెద్దలు, ప్రముఖులు, స్వచ్ఛంద సేవా సంస్థలు వారికి అండగా నిలవాల్సిన తరుణం ఇది అన్నారు. ఇప్పటికే తాను ముఖ్యమంత్రి అన్న స్థాయిని కూడా మరిచి మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజా అవసరాలు తీర్చడానికి నడుం బిగించారని చెప్పారు. అక్కడే కార్యాలయం ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ సహాయ కార్యక్రమాలు అందిస్తూ ఇది వరకు ఏ ముఖ్యమంత్రి చేయని సేవా కార్యక్రమాలు చేపడుతున్నారని, ఆయనకు మనస్ఫూర్తిగా పాదాభివందనం చేస్తున్నానని చెప్పారు. ఆయనతో పాటు అందరూ కలిసి సహాయ కార్యక్రమాలు చేపడితే విజయవాడ నగరం త్వరగా కోలుకుంటుందని అన్నారు. ఇప్పటికే 3 లక్షల మందికి పైగా ఆహార ప్యాకెట్లు అందజేయడం, 1,39,000 విద్యుత్ కనెక్షన్లు యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించడం జరిగిందన్నారు. 109 బోర్ల ద్వారా తాగునీరు అందిస్తున్నామని చెప్పారు. ఈరోజు గుంటూరు, విజయవాడ, కృష్ణా జిల్లాలో వరదలు పోటెత్తి ప్రజలను భయప్రాంతం చేస్తూ ప్రజలందరూ కూడా భయప్రాంతం చేసినటువంటి ఘటన చాలా బాధాకరం. ఈ ప్రకృతి ఎప్పుడు లేని విధంగా రావటం చాలా దురదృష్టం. ఈ సమయంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో శ్రమించి ముందు జాగ్రత్త చర్యగా మరియు 2-3 రోజులు కలెక్టరేట్ ఆఫీస్ని అక్కడే ఏర్పాటు చేసుకొని క్షేత్రస్థాయిలో ప్రజల వద్దకు వెళ్ళి వారికి కావాల్సినటువంటి ఆహార పదార్థాలు, నీటి పదార్థాలు, నీరు ఇలాంటి వస్తువులన్నీ కూడా వారి సమగ్రంగా వారికి అందేటట్టు చూడటం, వారిని హక్కులో చేర్చుకొని మాట్లాడటం చాలా సంతోషకరమైన విషయం. మహానుభావుడైనటువంటి నారా చంద్రబాబు నాయుడు ఎంతో శ్రమతో రాత్రనక పగలనక అక్కడే ఉండి ఈ ప్రజల్ని ఆదుకోవటం చాలా సంతోషకరమైన విషయం. మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజల నుండి అందే ప్రతి అర్జీని నిర్దేశిత గడువులోగా పరిష్కారం చూపాలని, రీఓపెన్ అయిన ప్రతి అర్జీని జాగ్రత్తగా పరిశీలించాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లాలోని పలు శాఖల జిల్లా అధికారులు, మండల, గ్రామ స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ప్రజా సమస్యల పరిష్కార వేదిక నందు అందిన ఫిర్యాదుల పరిష్కారం మరియు రీఓపెన్ చేసిన ఫిర్యాదులపై జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజల నుండి అందిన ప్రతి అర్జీని నిర్దేశిత గడువులోగా పరిష్కారం చూపుతూ రీఓపెన్ కాకుండా జాగ్రత్తగా పరిశీలించాలని తెలిపారు. మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందిన ప్రజల సమస్యలకు సంబంధించిన అర్జీలకు పరిష్కార దిశగా అధికారులు కృషి చేయాలని తెలిపారు. అర్జీదారుని సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించిన అర్జీల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని అన్నారు. పరిష్కరించలేని ఫిర్యాదు అయినచో సదరు కారణాన్ని అర్జీదారునికి స్పష్టంగా తెలియజేయాలని, వారితో స్వయంగా మాట్లాడాలని తెలిపారు. నిర్ణీత గడువు దాటితే చర్యలు ఉంటాయని తెలిపారు. జలజీవన్ మిషన్ పథకంకు సంబంధించిన పల్స్ సర్వేలను త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పారు. జిల్లాలో డెంగ్యూ కేసులు నమోదవుతున్న సందర్భంగా వైద్యాధికారులు ప్రతి ఇంటింటికి వెళ్లి సర్వే నిర్వహించాలని, ప్రతి శుక్రవారం గ్రామాలలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమాలను నిర్వహించి దోమల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. 100 రోజుల లక్ష్యం మేరకు జిల్లాలో గృహ నిర్మాణాలను పూర్తి చేసేలా మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు సంబంధిత హౌసింగ్ సిబ్బందితో సమీక్షించుకోవాలని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ కు తిరుపతి ఆర్డీఓ నిషాద్ రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి పెంచల కిషోర్, ఇతర మున్సిపల్ ఇంజనీర్లు, ఆర్డీఓలు, గ్రామ వార్డు సచివాలయ అధికారిని సుశీలాదేవి, డిప్యూటీ సీఈఓ ఆదిశేషరెడ్డి, పీడీ డిఆర్డీఐ ప్రభావతి, జిల్లా సాంఘిక సంక్షేమ మరియు సాధికార అధికారి చెన్నయ్య తదితర జిల్లా స్థాయి మరియు మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.
టీటీడీ ఉన్నతాధికారులు ఆధార్ కార్డు ఆధారంగా 2 లడ్లు అని ప్రకటించిన నిర్ణయాన్ని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దృష్టికి చరవాణి ద్వారా తీసుకెళ్లారని వెంటనే స్పందించి టీటీడీ ఉన్నతాధికారులతో మాట్లాడి దర్శనం దొరకని సామాన్య భక్తులకు టీటీడీ ప్రకటించిన ఆధార్ కార్డు లడ్డూల విషయంలో ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారని బీజేపీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి తెలియజేశారు. శ్రీవారి దర్శనం చేసుకుని భక్తులకు ఆధార్ కార్డు ఆధారంగా కేవలం 2 లడ్లు మాత్రమే ఇస్తామని టీటీడీ ప్రకటించడం సమంజసం కాదని నవీన్ కుమార్ రెడ్డి తెలిపారు. శ్రీవారి లడ్డుపై దర్శనం దొరకని సామాన్య భక్తుల విషయంలో ఆంక్షలు విధిస్తూ రేషన్ పద్ధతిలో లడ్డు అందిస్తామని టీటీడీ అధికారులు ప్రకటించిన నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని చెప్పారు. టీటీడీ ఉన్నతాధికారులు ఎక్కడో ఎవరో శుభకార్యాలకు వందలాది శ్రీవారి లడ్లు పంచిపెట్టారన్న దానిపై విచారణ జరిపి అలాంటివి పునరావృతం కాకుండా విజిలెన్స్ వ్యవస్థను బలోపేతం చేసి తప్పు చేసిన దళారీలపై వారికి సహకరించిన ఉద్యోగస్తులపై ఉక్కుపాదం మోపి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలే తప్ప దానిని సాకుగా చూపించి సామాన్య భక్తులకు శ్రీవారి లడ్డును దూరం చేయడం సమంజసం కాదన్నారు. టీటీడీ ఉన్నతాధికారులు లడ్డుకు డిమాండ్ క్రియేట్ చేస్తే దళారీలు పుట్టగొడుగులా పుట్టుకొస్తారని బ్లాక్ మార్కెట్ దందాకు రెడ్ కార్పెట్ వేసిన వారవుతారని చెప్పారు. తిరుపతిలోని స్థానికులతో పాటు టీటీడీలో పనిచేస్తున్న ఉద్యోగస్తులు బంధుమిత్రులకు అవసరమైన శ్రీవారి లడ్లు పొందాలంటే ఖచ్చితంగా దర్శనం చేసుకోవాల్సిందేనా అన్న చర్చ అందరిలో ప్రారంభమైందన్నారు. ఎప్పుడైతే మీరు ఫ్రీ మార్కెట్ చేస్తారో అప్పుడు భక్తులు ఎవరికైతే వాళ్ళకి కావాల్సినటువంటి లడ్డూలు తీసుకెళ్తారు తప్ప ఎక్కడో ఎవరో ఒకరో ఇద్దరు పెళ్లిళ్ళల్లో లడ్లు పెట్టారు, ఎక్కువ లడ్లు 100 లడ్లు 1000 లడ్లు కొనుక్కోపోయినారు అంటే అలాంటి వాటిని మీరు కంట్రోల్ చేయండి. అన్ని లడ్లు లేకుండా పరిమిత సంఖ్యలో కనీసం 10 లడ్ల 15 లడ్ల 20 లడ్ల అనేది సహజంగా కొనుక్కుంటారండి. ఇప్పుడు తిరుపతిలో ఉండే స్థానికులు కానీ అంతెందుకండి టీటీడీ ఉద్యోగస్తులే ఉన్నారు. టీటీడీ ఉద్యోగస్తులు ఎవరున్న బంధువుల ఇంట్లో శుభకార్యం జరుగుతుంది, ఒక 10 లడ్లు దండి అంటారు. అలాంటప్పుడు వాళ్ళు వచ్చి తీసుకునేదానికి వెసులుబాటు ఉంటుంది. వాళ్ళు పోయి దర్శనం చేసుకుంటేనే మేము 10 లడ్లు ఇస్తామంటే అది కుదరని పని అండి. కాబట్టి దయచేసి ఈ దళారీలు మళ్ళీ విజృంభించేదానికి అవకాశం ఉంది మీరు డిమాండ్ క్రియేట్ చేయడం వల్ల. కాబట్టి లడ్డూల్ని పారదర్శకంగా ఈరోజు మీ నిఘా అంతా కూడా ఎవరైతే దళారీలు ఉన్నారో లడ్డు దళారీలు వాళ్ళని ఉక్కుపాదంతో అణిచివేయండి. వాళ్ళని పూచిగా చూపించి నిజమైన భక్తులు సామాన్య భక్తులు స్వామివారిని దర్శించుకోలేని స్తోమత లేని ఆ అవకాశం లేని భక్తులకి ఈ లడ్డూల్ని కూడా దూరం చేయొద్దండి అని చెప్పి దీని మీద దయచేసి నేను ఎండోమెంట్ మినిస్టర్ ఆనం రామనారాయణ రెడ్డి గారి దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లాను. వాళ్ళు కూడా సహృదయంతో ఉన్నతాధికారులతో మాట్లాడతామని చెప్పారు. కాబట్టి త్వరలో ఖచ్చితంగా దీనికి శాశ్వత పరిష్కారం వస్తుందని చెప్పని నేను ఆశిస్తున్నానండి. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలను నిర్దేశించిన సమయంలోపు పరిష్కారం చూపాలని అలసత్వం వహించరాదని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ అధికారులకు సూచించారు. సోమవారం ఉదయం స్థానిక జిల్లా కలెక్టరేట్ నందు ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ డిఆర్ఓ పెంచల కిషోర్, డిప్యూటీ కలెక్టర్లు రామ్మోహన్, దేవేందర్ రెడ్డి, నరసింహలతో కలిసి వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి వినతులను స్వీకరించారు. మొత్తం 219 వినతులు రావడం జరిగిందని అధికారులందరూ సదరు అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి వేగవంతంగా నాణ్యతగా అర్థవంతంగా పరిష్కరించాలని గ్రీవెన్స్ కు హాజరైన వివిధ శాఖలకు సంబంధించిన అధికారులకు జిల్లా కలెక్టర్ సూచించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కారం కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి నిర్దేశించిన గడువులోగా ఫిర్యాదుదారుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత పోలీస్ అధికారులను చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ సంతోల్ ఆదేశించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు నేరుగా ఎస్పీని మరియు చిత్తూరు డీఎస్పీ సాయినాథ్ని కలిసి తమ సమస్యలను విన్నవించుకున్నారు. ప్రతి ఫిర్యాదును సమగ్రంగా పరిశీలించి త్వరితగతిన విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయడమే మా లక్ష్యమని ఎస్పీ అన్నారు. ఈ ఫిర్యాదులపై తక్షణం చర్య తీసుకుని ప్రజలకు న్యాయం పొందేలా చూడాలని సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు. పోలీసులు ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను చట్టబద్ధంగా పరిష్కరించాల్సిన బాధ్యత ఉంది అని ఎస్పీ మరోసారి గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మొత్తం 51 ఫిర్యాదులు అందాయని ఈ సందర్భంగా తెలిపారు. జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను తిరుపతిలో అట్టహాసంగా నిర్వహించారు.
తిరుపతి నగరంలోని కూటమి నాయకురాలు ఎమ్మార్పల్లి మాజీ సర్పంచ్ మమత ఆధ్వర్యంలో స్థానిక ఎల్ఎస్ నగర్ వద్ద జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, మబ్బు దేవనారాయణ రెడ్డి, డాక్టర్ పసుపులైటి హరిప్రసాదులు పాల్గొని కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. అనంతరం ఎమ్మార్పల్లి సర్కిల్ వద్ద పేదలకు, అనాథలకు 500 మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాష్ట్రం కష్టకాలంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ చొరవ తీసుకుని అటు బీజేపీని, ఇటు తెలుగుదేశంని ఏకతాటిపైకి తీసుకొచ్చి జనసేన పార్టీతో కలిసి సీట్లను సర్దుబాటు చేసుకుని గత ఎన్నికల్లో కని విని ఎరుగని రీతిలో అఖండ విజయం సాధించి రాష్ట్రానికి మంచి భవిష్యత్తును తీసుకొచ్చారని పేర్కొన్నారు. తాను ఉప ముఖ్యమంత్రిగా, ఐటీ శాఖ మంత్రిగా, పంచాయతీరాజ్, అటవీ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూ రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధి వైపు నడిపిస్తున్నారని కొనియాడారు. మరింతగా ఆయన సేవలను రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో పవన్ కళ్యాణ్ మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, మాజీ వార్డు మెంబర్ రాజేంద్ర ప్రసాద్, శ్రీనివాస నగర్ నాగరాజు, సుబ్రహ్మణ్యం, పునీత్, యూత్ పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భముగా ఈరోజు తిరుపతి నగరంలో, తిరుపతి నియోజకవర్గంలో జనసేన పవన్ కళ్యాణ్ గారు అభిమానులు అందరూ కూడా ఎక్కడికక్కడ ప్రతి డివిజన్లలో కూడా కేకులు కట్ చేయడం, మొక్కలు నాటడం, బ్లడ్ డొనేషన్ ఇవ్వడం, అన్నదాన కార్యక్రమాలు చేయడం, పలు రకాలైన వివిధ సేవా కార్యక్రమాలు పుట్టినరోజు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా తిరుపతి నగరంలో జన సైనికులు, యువకులు, వీర మహిళలు అందరూ కలిసి ఉదయం 8 గంటల నుంచి కూడా ఒక పండగ ఉత్సాహంతో తిరుపతి నగరంలో పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ముఖ్యంగా మెగా ఫ్యామిలీ అంటే చాలా అభిమానం. నాకు ముఖ్యమైన కారణం చెప్తాను. ఆర్థికంగా ఎంతో సమస్యలు సినీ ఇండస్ట్రీలో ఉన్న వారి గురించి చూశాను నేను. వాకిచ్చ గారు, పొన్నాంబలం గారు వాళ్ళందరికీ ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఉంటే కూడా ఉదారంగా కొన్ని లక్షలు ఇచ్చిన కుటుంబం. అన్ని పార్టీలు ఎవరిని పిండుకుందామో, ఎవరి దగ్గర వసూలు చేసుకుందాం అనుకుంటాయి. వాళ్ళ సొంత డబ్బుతో ప్రజలకు వాళ్ళు సేవ చేస్తారు. ఆ గౌరవంతో ఈరోజు కార్యక్రమం ఇంత ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. తిరుపతి పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద జననేత మరియు మంజునాథ్ హోటల్ అధినేత సీను రాయల్ ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా స్థానిక ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఆధ్వర్యంలో జన సైనికులు, వీర మహిళలు, అభిమానుల నడుమ ఘనంగా జరుపుకున్నారు. ఎమ్మెల్యేని కూరగాయల మాలతో సన్మానించారు. కేక్ కట్ చేసి కార్యకర్తలకు, అభిమానులకు పంపిణీ చేశారు. అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ అభిమానులు నేడు రాష్ట్ర స్థాయిలో పుట్టినరోజు వేడుకలను వైభవంగా నిర్వహించడం సంతోషదాయకమన్నారు. అనంతరం జనసేన నాయకుడు సీను రాయల్ మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ అభిమానులుగా ఆసుపత్రిలో 50 మంది రక్తదానం చేసినట్లు, నిరుపేదలకు అన్నదానం చేపట్టినట్లు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో జనసేన ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు పసుపులైటి హరిప్రసాద్, రాజారెడ్డి, చిన్నబాబు, నాయకులు, జన సైనికులు పి వెంకటేష్, ఉదయ్, సీను రాయల్, గురుస్వామి, కార్తీక్, రోహిత్, గోపి, ఎం తరుణ్ రాయల్, రవి, శివ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ విధంగా చేయడం మాకు చాలా 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 సంతోషంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రులు అయిన తర్వాత ఇంకా ఆనందంతో ఇంకా పెద్ద ఎత్తున చేద్దాం అనుకుని పెద్ద ఎత్తున చేసినాము. దీనికి విచ్చేసిన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ అన్నదాన కార్యక్రమం వచ్చి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన సందర్భంగా సిమ్స్లో రక్తదాన శిబిరం జరిగినది. ఇంచుమించు మా యొక్క హోటల్ స్టాఫ్ 50 మంది పైన అభిమానులందరూ ఇచ్చేసి 50 మంది 100 మంది పైన దాకా రక్తదానం చేయడం జరిగింది. ప్లస్ ఇక్కడ ఎంతమందికి అన్నదానం 10 మంది పైన అన్నదాన కార్యక్రమం జరిగింది. కేక్ కటింగ్ చేసుకుని మళ్ళీ కేక్ కట్ కూడా జరిగింది. జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను తిరుపతిలో అట్టహాసంగా నిర్వహించారు. కూటమి నాయకులు పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని తిరుపతి ఘంటసాల విగ్రహం వద్ద భారీ కేకును కట్ చేసి అందరికీ స్వీట్లు పంచిపెట్టారు. కూటమి
నాయకులు పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని స్థానిక ఘంటసాల విగ్రహం వద్ద భారీ కేకును కట్ చేసి అందరికీ స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రం కష్టకాలంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ చొరవ తీసుకుని అటు బీజేపీని ఇటు తెలుగుదేశంని ఏకతాటిపైకి తీసుకొచ్చి జనసేన పార్టీతో కలిసి సీట్లను సర్దుబాటు చేసుకుని గత ఎన్నికల్లో కని విని ఎరుగని రీతిలో అఖండ విజయం సాధించి రాష్ట్రానికి మంచి భవిష్యత్తును తీసుకొచ్చారని పేర్కొన్నారు. తాను ఉప ముఖ్యమంత్రిగా, ఐటీ శాఖ మంత్రిగా, పంచాయతీరాజ్, అటవీ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూ రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధి వైపు నడిపిస్తున్నారని కొనియాడారు. మరింతగా ఆయన సేవలను రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో పవన్ కళ్యాణ్ మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు సింగంశెట్టి సుబ్బరామయ్య, జంగం ముని సుబ్రహ్మణ్యం, సురేందర్ రాజు, ఆముదాల తులసిరామ్, గుండాల గోపీనాథ్ రెడ్డి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, బుజ్జి, కరుణాకర్, రమణ, సంగీత, బాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా మేమందరూ కూడా వాకర్సు, ఎన్డీఏ కూటమి సభ్యులంతా కూడా వాకర్సు, ఆ ఎన్డీఏ కూటమి సభ్యులంతా కూడా ఇక్కడ ఘంటసాల విగ్రహం దగ్గర కేక్ కట్ చేసి అందరూ కూడా కేక్ పంపిణీ చేసి అందరూ కూడా పండగ చేసుకోవడం జరిగింది సంతోషంగా. కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి నుండి నూరేళ్ళు ఉండాలని, అదేవిధంగా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లవేళ ఉంటూ ఆయన రాష్ట్రం అభివృద్ధి కోసం ఎల్లవేళ కృషి చేస్తూ ఆయన్ని శక్తి సామర్థ్యాలు కల్పించాలని చెప్పని ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ మరెన్నో బర్త్డేలు జరుపుకోవాలని చెప్పని కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా. ఒక సదుద్దేశంతో ఒక సంకల్పం తీసుకున్నారు. దానిని ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు కూడా ముందుకు తీసుకువెళ్లాలని కూటమి నేతలందరికీ తెలియజేశారు. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పచ్చదనాన్ని పెంచే విషయంలో ప్రతి ఒక్కరూ తమ పుట్టినరోజు సందర్భంగా ఇంటి ముందు మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించి రాబోయే భవిష్యత్ తరాలకు కూడా పచ్చదనాన్ని అందించాలని, తద్వారా ప్రకృతి విలయాలు రాకుండా రాష్ట్రాన్ని, దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు. తిరుపతి కలెక్టరేట్ వద్ద సోమవారం సిపిఐ నాయకులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా సిపిఐ కార్యకర్తలు, సానుభూతి పరులు కలెక్టరేట్ వద్దకు చేరుకుని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ పి హరినాథ్ రెడ్డి మాట్లాడుతూ రోజు రోజుకి నిత్యావసర వస్తువుల ధరలు చుక్కలంటుతున్నాయని, సామాన్య ప్రజలకు అందుబాటులో లేకుండా పోతున్నాయని అన్నారు. అధిక ధరల తగ్గింపు హామీలు కేవలం ఎన్నికల ప్రచారానికే పరిమితమయ్యాయని దుయ్యబట్టారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా 14 రకాల నిత్యావసర వస్తువులు ఇవ్వాల్సిన ప్రభుత్వం నాసిరకం బియ్యం పంపిణీ చేసి చేతులు దులుపుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అలాగే జిల్లా కార్యదర్శి పి మురళి మాట్లాడుతూ 2014-15 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం 29 మధ్య ఉంటే నేడు 3-4 పడిపోయిందని వివరించారు. ఆహార భద్రతా చట్టం పకడ్బందీగా అమలు కాలేదని, రైతుల పంటలకు గిట్టుబాటు ధర కల్పించలేదని ఆగ్రహించారు. సామాన్య ప్రజల నడ్డి వేరుస్తున్న అధిక ధరలు అరికట్టి పెరిగిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 1 నుండి 6వ తేదీ వరకు రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలలో సిపిఐ ప్రజా ఆందోళన నిర్వహిస్తుందని అన్నారు. సమస్యలను త్వరగా పరిష్కరించుకుంటే రాబోయే కాలంలో ధర్నా ఉధృతం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏ రామానాయుడు, సిపిఐ నగర కార్యదర్శి జె విశ్వనాథ్, కమ్యూనిస్ట్ కార్యకర్తలు, సానుభూతి పరులు తదితరులు పాల్గొన్నారు. అనేకమైన సార్లు సీఎండి గారికి, ఎస్సీ గారికి కరెంట్ లైన్ లాగమని చెప్పేసి ఏఈలకు, డిఈలకు అనుమతి ఇవ్వని చెప్పేసి కూడా అడిగినాం. పంచాయతీ అప్రూవల్ ఇచ్చినా కూడా ఈవేళ దేవుడి కాలనీకి కరెంట్ లాగేటువంటి పరిస్థితి లేదు. ఈవేళ అందరూ కూడా ఎస్టీలు, ఎస్సీలు ఉన్నటువంటి ప్రాంతాల్లో ఎస్టీల నిధులు కోట్ల రూపాయల డబ్బులు ఉన్నాయి, ఎస్సీల నిధులు కోట్ల రూపాయల డబ్బులు ఉన్నాయి. మరి ఎస్సీ కాలనీలు, ఎస్టీ కాలనీలు కనీసం బాత్రూమ్ సౌకర్యం, మౌలిక సదుపాయాలు కూడా లేకుండా మహిళలు తీవ్రమైనటువంటి ఇబ్బంది పడతా ఉన్నారు. తాగడానికి నీటి సౌకర్యం లేదు, తాగేదానికి నీళ్లు కావాలన్నా కూడా మున్సిపాలిటీ నుండో లేదా పంచాయతీ నుండో వాటర్ ట్యాంకర్ వస్తే తప్ప, ఆ ట్యాంకర్ కూడా 400 నుండి 500 రూపాయలు అక్కడ ఉండేటువంటి ప్రజలు ఇస్తే తప్ప నీళ్లు తాగేటువంటి పరిస్థితి లేదు. ధరలు తగ్గించడానికి పెట్రోల్, డీజిల్ ధరలను ఈ జిఎస్టీ పరిధిలోకి తీసుకురావడంగా వాటిని కూడా కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. డీజిల్, పెట్రోల్ ధరలు తగ్గితే నిత్యావసర వస్తువుల ధరలు పెరగడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా ఈ రోజు దేశంలో
ప్రజల జీవన ప్రమాణాలు పెంచడానికి, వాళ్ళ ఆదాయాలు పెంచడానికి, వాళ్లకు 3 పూట్ల తినడానికి కావలసిన పద్ధతుల్లో ఆలోచన చేసి ఈ దేశం అభివృద్ధి అయిందని చెప్పేసి నిరూపించాలి తప్ప మాటలతో కాదని చెప్పని ఆ విధమైనటువంటి చర్యలు తీసుకోవడానికి దేశవ్యాప్తంగా ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ప్రచార ఆందోళన కార్యక్రమాలు నిర్వహించి ప్రజలను చైతన్యం చేసి ప్రజలందరినీ భవిష్యత్ పోరాటాలకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తా ఉంది. ఇందులో కలిసి రావాలని చెప్పి మేమందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. శ్రీవారి మెట్లు వ్యాపారస్తుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈరోజు కలెక్టర్ కార్యాలయంలో స్పందన కార్యక్రమం ద్వారా డిఆర్ఓకు వినతిపత్రం సమర్పించారు. గత 13 రోజుల నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలనా భవనం ఎదురుగా నిరసన దీక్ష నిర్వహిస్తున్నారు. దీనికి మద్దతుగా వివిధ రూపాలలో కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందని చెప్పారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి ఎస్ జయచంద్ర మాట్లాడుతూ శ్రీవారి మెట్టు వ్యాపారస్తులు గత 20 సంవత్సరాల నుంచి 31 కుటుంబాలు శ్రీవారి మెట్లు నమ్ముకుని జీవనం కొనసాగిస్తున్నారని చెప్పారు. ఆలిపిరి మెట్టు శ్రీవారి మెట్టు దగ్గర పులి కారణంగా అమ్ముకుంటున్న వ్యాపారస్తులను వ్యాపారాలు చేసుకోవద్దని టీటీడీ యాజమాన్యం చెప్పింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు వ్యాపారాలు చేసుకోకపోవడం వలన వారి కుటుంబాలు చతికిన పడ్డాయని తెలిపారు. వారి పిల్లల పాఠశాల ఫీజులు కట్టలేక అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు. వారి జీవితాలలో వెలుగును నింపాలని కోరుతూ వారికి లైసెన్సులు ఇవ్వాలని, రెగ్యులర్గా వ్యాపారాలకు ఇబ్బంది లేకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మాజీ ఎంపీటీసీ కె సుమన్, శ్రీవారి మెట్లు వ్యాపారస్తులు యుగంధర్, మల్లికార్జున, గిరిధర్, చిట్టిబాబు, మధు తదితరులు పాల్గొన్నారు. మెట్లు వ్యాపారస్తుల సమస్యలపైన ఈరోజు డిఆర్ఓ గారికి వినతిపత్రం సమర్పించడం జరిగింది. గత 13 రోజుల నుంచి టీటీడీ పరిపాలన భవనం ఎదురుగా నిరసన దీక్ష చేస్తూ ఉన్నారు. వాళ్ళు న్యాయమైనటువంటి సమస్యకు సంబంధించినటువంటిది పరిష్కారం చూపాలని చెప్పినది డిఆర్ఓ గారికి వినతిపత్రం రూపంలో రాసిచ్చడం అనేది జరిగింది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వ్యాపారస్తులు చాలా న్యాయంగా గత 20 సంవత్సరాల నుంచి 31 కుటుంబాలు వాళ్ళ జీవనం కొనసాగిస్తూ ఉన్నాయి. అక్కడ అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అనేది జరుగుతూ ఉంది. అదేవిధంగా వాళ్ళు ఎర్రచందన దొంగలను 160 మందిని పట్టించడం అనేది కూడా జరిగింది. ఇట్లాంటి అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు, టీటీడీ భద్రతకు సంబంధించినటువంటి విషయాలు కానీ వాళ్ళు తెలిసి అనేక రకాలైనటువంటి దొంగతనాలు చేసినటువంటి వాళ్ళు వీళ్ళందరినీ కూడా పట్టించడం అనేది కూడా జరిగిందనే విషయాన్ని కూడా ఆ అధికారుల దృష్టికి తీసుకుపోవడం అనేది జరిగింది. దాదాపు ఈ 31 కుటుంబాలకు సంబంధించినటువంటిది 20 సంవత్సరాలుగా పనిచేస్తూ ఉంటే కూడా వాళ్ళకు కనీసమైనటువంటి వాళ్ళు ఏమీ న్యాయమైన గంగం వేరేటివి ఏమి కోరికలు కూడా కోరినటువంటి పరిస్థితి కాదు. మేము అక్కడ ఉండి న్యాయంగా వాళ్ళకి సంబంధించినటువంటిది వ్యాపారాలు చేసుకుంటున్నాం. అది చిన్న చిరు వ్యాపారాలకు సంబంధించిన సమోసాలు కానీ, లేకపోతే తినుబండారాలు కానీ, కూల్ డ్రింక్స్ కానీ, మజ్జిగ కానీ ఇట్లాంటి చిన్న వ్యాపారాలు చేసుకున్నటువంటి కుటుంబాలపైన ఈరోజు బయటికి నెట్టేయడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం. ఈ సమస్యకు సంబంధించినటువంటిది పరిష్కారం చూపాలని చెప్పినది డిఆర్ఓ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా డిఆర్ఓ గారు కూడా మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోయి అదేవిధంగా ఈఓ గారి దృష్టికి తీసుకుపోతాము, ఈ సమస్యకు పరిష్కారం చేస్తామని చెప్పిన సానుకూలమైనటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ సమస్యను సానుకూలంగా చూడాలని చెప్పని, ఈ సమస్యను తక్షణమే పరిష్కారం దిశగా ప్రయత్నం చేయాలని చెప్పని విజ్ఞప్తి చేస్తాము. తిరుపతి అన్నమాచార్య కళామందిరంలో జరుగుతున్న ఆధ్యాత్మిక ప్రవచనాలు నగర ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రవచనకర్త గరికపాటి రమేష్ బాబు సోమవారం సాయంత్రం శ్రావణ లక్ష్మి వైభవంపై ప్రవచనాలు వినిపించారు. ఈ సందర్భంగా రాయలసీమ రంగస్థలం చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో కళాకారులు ప్రవచనకర్త గరికపాటి రమేష్ బాబును ఘనంగా సత్కరించారు. తిరుపతి లాంటి మహా పుణ్యక్షేత్రంలో ప్రతిరోజు ఏదో ఒక చోట ఆధ్యాత్మిక ప్రవచనాలు జరగడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి, చిత్రపు హనుమంతరావు, సురేష్ స్వామి, పద్మనాభం, టీచర్ తిరుమలయ్య, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు స్థానిక అన్నమాచార్య కళామందిరంలో శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని మహాలక్ష్మి వైభవాన్ని గురించి, కొల్హాపురి క్షేత్రంలో కొలువై ఉన్నటువంటి మహాలక్ష్మి అమ్మవారి గురించి ఈరోజు ప్రవచన రూపంలో అందించడం జరుగుతుంది. మహాలక్ష్మి వైభవం, మహాలక్ష్మి మంత్రం యొక్క మహాత్యం, ప్రపంచానికి అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలంటే భక్తులు ఏ విధమైనటువంటి మార్గాలను పాటించాలి అనేటటువంటి సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. భక్తులందరూ ఇందులో పాల్గొవలసిందిగా కోరుకుంటున్నాము. ఓం నమో వెంకటేశాయ.
ఎల్పీజీ గ్యాస్పై అధిక ధరలను వసూలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని పాకాల మండల వినియోగదారుల హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు పాతగుంట ముని ప్రభాకర్ అన్నారు. సోమవారం ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎల్పీజీ గ్యాస్పై అధిక ధరలను వసూలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం 14.5 కేజీల గృహ వినియోగ సిలిండర్ ధర 839 కాగా పాకాల యాజమాన్యం వారు ప్రతి సిలిండర్పై 41 రూపాయలు అదనంగా వసూలు చేస్తూ మొత్తం సిలిండర్ ధర 880 రూపాయలకు వినియోగదారుల నుంచి వసూలు చేస్తున్నారని చెప్పారు. దీనివలన వినియోగదారుడు ప్రతి సిలిండర్ పైన ప్రతి నెల 40 రూపాయల వరకు అదనంగా నష్టపోతున్నారని చెప్పారు. దీనిని వినియోగదారుల హక్కుల పరిరక్షణ సమితి తీవ్రంగా ఖండిస్తోందని అన్నారు. కావున సివిల్ సప్లైస్ అధికారులు ప్రభుత్వం నిర్ణయించిన ధరల ప్రకారం గృహ వినియోగదారులకి సరైన నిర్ణయించిన ధరకే అందించాలని కోరారు. ఈ సందర్భంగా వినియోగదారులు వాట్సాప్ ద్వారా కానీ ఆన్లైన్ బుక్ చేసుకుని అధిక ధరల బారిన పడకుండా మేల్కోవాలని కోరారు. ఈరోజు పేపర్లో వచ్చిన కారణం మేరకు వినియోగదారులకి ఒక సందేశం ఇవ్వాలనుకుంటున్నాను. ఈ విషయమై స్పందిస్తాను. పాకాల మండలంలో దాదాపు ఒక 20-25 ఏళ్ళ నుంచి గ్యాస్ ఏజెన్సీ ఇచ్చింటారు. ఆ గ్యాస్ ఏజెన్సీ వారు సుమారు ప్రతి సిలిండర్ పైన 30 రూపాయల నుంచి 40 రూపాయల వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. కాబట్టి దీనిపైన స్పందిస్తూ పాకాల వినియోగదారులందరూ గ్యాస్ పైన అధిక ధరలు చెల్లించకుండా నిర్ణీతమైన రేట్లకే ఇవ్వాలని కోరుతున్నాను. అదేకాకుండా ఇకపైన సివిల్ సప్లై అధికారులు దీనిపైన స్పందించి ఈ యొక్క గ్యాస్ యాజమాన్యం పైన తగు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. చిత్తూరు నియోజకవర్గంలోని పలు ప్రాంతాలలో జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలలో చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పాల్గొన్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం తిరుచానూరులో గల నవజీవన నిరాశ్రిత బాలికల వసతి భవన్లో ఈరోజు చిత్తూరు పార్లమెంటరీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సిఆర్ రాజన్ అక్కడ బాలబాలికలకు అల్పాహారం వడ్డించారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా ఊర్లో మన జగన్మోహన్ అలాగే సుబ్రహ్మణ్యం జయరాం వీళ్ళ జయశంకర్ అందరూ కూడా కలిపి పవన్ కళ్యాణ్ బర్త్డే ఈరోజు విశిష్టంగా జరుపుకోవడం జరిగింది. నవజీవన్ బ్లైండ్ రిలీఫ్ సెంటర్లో అందరికి కూడా ఈరోజు అన్నదాన కార్యక్రమం అలాగే కేక్ కటింగ్ కూడా చేయడం జరిగింది. మా షికారి కాలనీ వాసులందరూ కూడా ఈ కార్యక్రమం చాలా ఆనందంగా పాల్గొన్నారు. మా వార్డు మెంబర్ శివ అలాగే తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మబ్బు దేవనారాయణ రెడ్డి గారు అందరూ కూడా పాల్గొని ఈరోజు ఆనందంగా ఇక్కడ కేక్ కట్ చేసి ఈ బ్లైండ్ స్టూడెంట్స్ అందరికీ కూడా అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ తృతీయ కూటమిలో ముఖ్య పాత్ర పోషించిన మా పవన్ కళ్యాణ్ గారికి బర్త్డే విషెస్. ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి ప్రదంలో పయనింపజేయడానికి ఎప్పటికీ నిరంతరం చంద్రబాబు నాయుడుకు తోడుగా ఉండి ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధిని ఆకాంక్షించాలని అలాగే యువతకి ఉద్యోగ అవకాశాలు అలాగే కరప్షన్ లేని గవర్నమెంట్ని అందించాలని తద్వారా యువతకి స్ఫూర్తిని కలిగించాలని కోరుకుంటున్నా. ఆ వెంకటేశ్వరుడు పద్మావతమ్మ పవన్ కళ్యాణ్ గారికి ఆయురారోగ్య ఐశ్వర్యం ప్రసాదించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నా. జై హింద్, జై తెలుగుదేశం, జై పవన్ కళ్యాణ్, జై చంద్రబాబు నాయుడు, జై నారా లోకేష్. తిరుమల శ్రీవారిని కర్నూలు ఎంపీ నాగరాజు దర్శించుకున్నారు. ఈ రోజు వీఐపీ విరామ సమయంలో తిరుమల శ్రీవారిని కర్నూలు టీడీపీ ఎంపీ నాగరాజు దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు శ్రీవారి పట్టు వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
ఫోన్ నెంబర్ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైఎస్ఆర్ 15వ వర్ధంతిని పురస్కరించుకుని ఘన నివాళి. వైఎస్ఆర్ అంటే తెలుగు ప్రజల ఎమోషన్. తెలుగు ప్రజలకు వైఎస్ఆర్ అంటే అఫెక్షన్. ప్రతి మదిలో మహానేత గుర్తులు పేర్కొన్న మాజీ మంత్రి ఆర్కే రోజా. వరద ముచ్చెత్తడంతో లక్షలాది జనం చాలా ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో రాష్ట్రమంతా వారికి అండగా నిలబడి ఆపణ హస్తం అందించాలి పిలుపునిచ్చిన చిత్తూరు జిల్లా టీడీపీ టీఎన్టీయూసీ అధికార ప్రతినిధి జ్యోతి నాయుడు. తిరుపతిలో ఘనంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు. ఈ నేపథ్యంలో రక్తదానం, నిరుపేదలకు అన్నదానం చేపట్టిన అభిమానులు, నాయకులు. మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజల నుండి అందే ప్రతి అర్జీలకు గడువులకు పరిష్కారం చూపాలి. పరిష్కరించిన ఫిర్యాదులు మరలా రీఓపెన్ కాకుండా జాగ్రత్తగా పరిశీలించాలి పేర్కొన్న తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. శ్రీవారి లడ్డూను సామాన్య భక్తులకు దూరం చేయకండి. టీటీడీ విజిలెన్స్ వ్యవస్థ నిర్లక్ష్యాన్ని సామాన్య భక్తులపై రుద్దకండి. శ్రీవారి లడ్డూకి డిమాండ్ క్రియేట్ చేస్తే దళారీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తారు పేర్కొన్న బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.